వివేకారెడ్డి హత్య కేసుకు సంబంధించి చూసుకుంటే ఆల్రెడీ సిబిఐ విచారణ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి మాకు ఫర్దర్ విచారణ ఏం చేయడానికి కూడా లేదు. ఫుల్ విచారణ మొత్తం చేసేసాము. గత 6 ఏళ్లుగా దీనికి సంబంధించి పూర్వాపరాలు కావచ్చు, ఆ కేసులకు సంబంధించి పాసిబిలిటీస్ ఏంటి, ఎవరు చేశారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ని కూడా మేము చేసుకుంటూ వచ్చామని చెప్పేసి గతంలో సిబిఐ చెప్తూ వచ్చింది. కానీ నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, కొత్త కొత్త వ్యక్తులకు సంబంధించి దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి సునీతారెడ్డి గారు చెప్పడము, మళ్ళీ నాకు విచారణ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ విచారణ చేయమని చెప్పేసి ఆదేశించడము. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఎవరు ఫోన్ చేశారు, ఈ హత్య గురించి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారనే దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి సిబిఐ కోర్టు అసలు విచారించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి సహజంగానే ఎవరైనా సరే, ఒక రిలేటివ్ ఎవరైనా సరే హత్య జరిగినప్పుడు లేదంటే ఆయనకి ఏదైనా జరిగినప్పుడు సహజంగానే ఫోన్ చేసి చెప్పడం సరైనదే. దాన్ని మీరు ఎలా కేసుగా భావించి ఎలా విచారిస్తారంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. ఇది ఒక విధంగా షాక్గానే చెప్పాలి. ఏం చెప్తారు? అశోక్ గారు, బేసిక్ గా వివేకానంద రెడ్డి గారి కేసు సంబంధించి మీరు అన్నట్టు సిబిఐ తన విచారణ పూర్తి చేసింది. ఛార్జ్ షీట్ కూడా ఫైనల్ దశకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ కేసు నడవాలి అని కోరుకున్నారు. వారిని విచారించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు, సతీమణి అందరినీ విచారించాలన్నారు. బహిరంగంగా అయితే ఇంకా చాలా ఎక్కువ వారు మాట్లాడారు. చివరకు కడప లోక్సభ ఎన్నికల్లో అదొక ఎన్నికల అజెండా కూడా మార్చారు. అవును, వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అవినాష్ రెడ్డి గారి పేరుని ప్రస్తావిస్తూ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. శర్మిలా గారు కూడా అది ప్రస్తుత విషయంగా మార్చారు కడప లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు సిబిఐని సుప్రీంకోర్టు అడిగింది, మేము విచారణ పూర్తి చేశాము, విచారణ పూర్తి మీరేమైనా ఫర్దర్ గా ఆదేశాలు ఇస్తే ఆ వైపుగా ఆలోచిస్తామన్నట్టుగా సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది ఈ పిటిషన్ పైన. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు పరిధిలో కాకుండా ప్రైమరీ కోర్టు ఏదైతే విచారణ దశలో ఉందో లోయర్ కోర్టుని సంప్రదించమని చెప్పి సునీత గారికి అడ్వైజ్ చేసింది, క్లోజ్ చేసింది అక్కడ కేసు.